కొరుట్ల పద్మశాలి కులోన్నతి సంక్షేమ సంఘ సభ్యులందరికీ కుల బాంధవులందరికీ కూడా నమస్కారాలు. తేదీ 1 సెప్టెంబర్ 2024 రోజు 2024 నుంచి 26 సంవత్సరం వరకు కార్యవర్గానికి ఎన్నికలు నిర్వహించుకుంటున్నాము. ఇందులోపల 4657 మంది శాశ్వత సభ్యులు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఈ ఎన్నికల్లో అన్ని పదవులకు కలిసి మొత్తంగా 22 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అధ్యక్ష పదవికి 3, ఉపాధ్యక్ష పదవికి 3, అదేవిధంగా ప్రధాన కార్యదర్శి పదవికి 2, జాయింట్ సెక్రటరీలుగా 2, కోశాధికారి పదవికి 2, యువత అధ్యక్ష పదవి కోసం 2 పోటీ పడుతున్నారు. కార్యవర్గ సభ్యులుగా 6గురికి అవకాశం ఉండగా 8 మంది సభ్యులు పోటీ చేస్తున్నారు. ఇది ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఆ తర్వాత 3 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ నిరాటంకంగా కొనసాగుతుంది. దీనికోసం కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. కాబట్టి ఓటర్లందరూ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి. అదేవిధంగా సంయమనం పాటిస్తూ ఏ విధమైనటువంటి ఉద్రిక్తతలకు గొడవలకు దారి లేకుండా ప్రశాంత వాతావరణం లోపల ఎన్నికలు జరిగేలా ప్రతి ఒక్క సభ్యుడు కూడా కృషి చేయాలని చెప్పి తోడ్పడాలని చెప్పి సందర్భంగా కోరుకుంటున్నాం. కొరుట్ల పద్మశాలి కులోన్నతి సంక్షేమ సంఘ సాధారణ సభ్యులందరికీ నమస్సులతో ముందుగా 2024-26 సంవత్సరానికి ఏర్పాటు చేసిన ఎన్నికల్లో 4657 మంది ఓటర్లను గుర్తించడం జరిగింది. వీరి కోసం గాను మేము 5 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి పోలింగ్ స్టేషన్లో దాదాపు 950 మంది ఓటర్లను గుర్తించడం జరిగింది. వీరికి 7 బ్యాలెట్లు మొత్తం ఇవ్వడం జరుగుతుంది. మొదటి కంపార్ట్మెంట్ లోపల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి మరియు కోశాధికారికి సంబంధించిన బ్యాలెట్ పేపర్లు ఇవ్వడం జరుగుతుంది. రెండవ కంపార్ట్మెంట్లో సహాయ కార్యదర్శి, ఉపాధ్యక్షులు మరియు యువత అధ్యక్షకు సంబంధించిన బ్యాలెట్ పత్రాలు ఇవ్వడం జరుగుతుంది. చివరి కంపార్ట్మెంట్లో కార్యవర్గ సభ్యులకు సంబంధించినటువంటి బ్యాలెట్ పత్రాలు ఇవ్వడం జరుగుతుంది.
ఈ విధంగా మొత్తంగా 7 బ్యాలెట్ పత్రాలు ఇవ్వడం జరుగుతుంది. ప్రతి పోస్ట్ కి ఒకరిని మాత్రం ఎన్నుకోవాల్సి ఉంటుంది. కానీ కార్యవర్గ సభ్యులకు మాత్రము 8 మంది పోటీలో ఉన్నందున కేవలం 6 మాత్రమే ఎన్నుకోవాల్సి ఉంటుంది. దయచేసి ఓటర్లు ఈ విషయాన్ని గమనించాలి. 6 కంటే ఎక్కువ అభ్యర్థులకు కనుక ఓటు లభించినట్టయితే ఆ ఓటు చెల్లందిగా పరిగణించబడుతుంది. 6 అభ్యర్థుల కంటే తక్కువగా ఎంతమందిని సూచించినా కానీ ఆ ఓటు చెల్లుబాటు అవుతుంది. కావున రేపు ఉదయం 7 గంటల నుండి పద్మశాలి కులోన్నత సంఘ సభ్యులందరూ కూడా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించి ఎన్నికలు దిగ్విజయం చేయడానికి మాకు సహకరిస్తారని ఆకాంక్షిస్తున్నాం. థ్యాంక్ యూ. జై శ్రీరామ్. జగిత్యాల జిల్లా కొరుట్ల పట్టణంలోని పద్మశాలి కులోన్నత సంఘానికి సంబంధించిన కార్యవర్గానికి సంబంధించిన ఎన్నికలు రేపు జరగబోతున్నాయి. మామూలుగా కుల సంఘం అంటే అంత పెద్ద ప్రత్యేకత ఏమి ఉండదు, కానీ కొరుట్ల అనేసరికి ఒక ప్రత్యేకత ఉంది. అది ఏమిటంటే ఉత్తర తెలంగాణ జిల్లాలోని అన్ని కుల సంఘాలు, అన్ని పద్మశాలి కుల సంఘాలు అన్నిటికంటే సిరిసిల్ల తర్వాత కొరుట్లలోనే ఎక్కువ సంఖ్యలో పద్మశాలి సభ్యులు ఉంటారు. సుమారు 4600 మంది సభ్యులతో ఇక్కడ కుల సంఘం నిర్మాణం అయింది. దాంతో పాటుగా ఇక్కడ రాజకీయ చైతన్యం చాలా ఎక్కువగా ఉంటుంది. పద్మశాలి కుల సంఘంలో రాజకీయ చైతన్యం ఎక్కువ. ఈ చైతన్యానికి సంబంధించిన విషయాలు ఎప్పుడు మనం పేపర్లో చూస్తుంటాం, వస్తుంటాం. దాని గురించి పెద్ద విషయం ఏం కాదు. కానీ ఇప్పుడున్న ఎలక్షన్లకు ఉన్న ప్రత్యేకత ఏమిటంటే గత 5 సంవత్సరాల క్రితం కూడా రాజకీయంగా చైతన్యం ఉన్న కొరుట్ల పట్టణంలో పద్మశాలీలు మెజార్టీగా ఉన్న వార్డుల్లో కూడా పద్మశాలి ఏతరులు గెలిచిన నేపథ్యంలో ఇప్పుడు వచ్చే కొత్త కార్యవర్గానికి, కొత్త అధ్యక్ష కార్యవర్గానికి వాళ్ళు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారన్న మీద చాలా పెద్ద చర్చ జరుగుతుంది. ఇక పోటీ అనేది మామూలుగానే జరుగుతుంది, కానీ చాలా పెద్ద ఎత్తున ఇంకా ఖచ్చితంగా చెప్పాలి అంటే ఒక మేజర్ గ్రామ పంచాయతీకి సంబంధించిన సర్పంచ్ ఎలక్షన్లో ఎంత హడావిడి ఉంటుందో అంత హడావిడి ఇక్కడ కనిపిస్తుంది. మీరు ఇప్పుడు స్క్రీన్ మీద కూడా చూస్తుంటారు, అది చూడండి మీరు. అంత హంగామా, అంత ఖర్చు. ఇంకా ఎలక్షన్ కమిషన్ కనుక దీన్ని లక్షణాలు వేస్తే అసలు ఎలక్షన్స్ బ్యాన్ చేస్తున్నాము. అంత ఖర్చుతో ఇక్కడ వ్యవస్థ నడుస్తుంది, ఎలక్షన్ క్యాంపెయిన్ నడుస్తుంది. రేపు సాయంత్రం వరకు రిజల్ట్స్ వస్తాయి. ఆదివారం సాయంత్రం వరకు రిజల్ట్స్ ఎవరు చేశారు, ఎవరు ఎలా ఉంటుందనేది తెలిసిపోతుంది. కానీ పోటీ తీవ్రతలు, రాజకీయ చైతన్యం కలిగి ఉండి కూడా సుప్త చేతనావస్థలో పడి ఉన్న పద్మశాలి కొరుట్ల కులోన్నత సంఘానికి మళ్ళీ ఇప్పుడు బూస్టింగ్ ఇచ్చే కార్యక్రమాన్ని ఎవరు చేపడతారో, ఎలా చేపడతారో అనే విషయాన్ని మాత్రం తర్వాత ఉత్కంఠ నెలకొన్నది మాత్రం వాస్తవం. జై శ్రీరామ్.